షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16 శుక్రవారం రోజున వచ్చింది. ఆ రోజున మనం జిల్లేడు ఆకుపై రేగి పండ్లు పెట్టుకుని తలస్నానం చేసి పాలు పొంగించుకొని సూర్యునికి పూజ చేసి పరమాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అయితే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులపై రేగి పండ్లు పెట్టుకుని తలస్నానం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. రథసప్తమి సూర్యుడిని ఆరాధించే పండుగ. రథసప్తమి మహాశుద్ధ సప్తమి రోజున వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేయడం, సూర్యుడిని పూజించడం వల్ల ఎంతో పుణ్యం, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారకమని చెప్పబడింది పురాణాల ప్రకారం. అయితే రథసప్తమి రోజున జిల్లేడు ఆకులపై రేగిపండ్లు పెట్టుకుని తలస్నానం ఎందుకు చేస్తారు అనేది ఒక విశేషమైన కారణం కూడా ఉంది. జిల్లేడు ఆకులు సూర్యునికి ఇష్టమైన ఆకులు. వీటినే అర్కపత్రములని కూడా పిలుస్తారు. శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుంచి సూర్యుని తాపం పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడతాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఈ విధంగా చేయడం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. ఇవే మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు. ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక రేగిపళ్ళ విషయానికి వస్తే వైద్యపరంగా రేగిపళ్లలో ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి. రేగిపండును తల మీద పెట్టుకుని స్నానం చేసినప్పుడు శరీరంపై జాలువారుతూ కింద పడతాయి. దానివల్ల శరీరంపై ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. సాక్షాత్తు నారాయణుడు ఈ బదరీ వృక్షం, రేగు చెట్టు దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫలాలను తింటూ తన తపస్సును కొనసాగించాడని, దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను తల మీద పెట్టుకుని తలస్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడమే కాకుండా సాక్షాత్తు నారాయణుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచరణలోనూ నిగూఢమైన అర్థం దాగి ఉందని అర్థమైంది.